ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ పార్టీ దూరంగా ఉంటుంది. దీని వెనకాల కారణం ఏమైనా ఉందా? లేకపోతే ఏదైనా ప్లానింగ్ చేస్తున్నారా? లేకపోతే ఈ ఎన్నికలకు ఆటంకం కలిగించడానికి ఇప్పుడు ఏమైనా సైలెంట్‌గా ఉంటున్నారని రకరకాల అనుమానాలైతే ఇప్పుడు లేవనెత్తుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఇలాంటి డెసిషన్ వైసీపీ పార్టీ తీసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం మాత్రం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా గెలుపొందిన తర్వాత ఇది అంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిలవబోతుందని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫలితాల పరంగా మనం చూసుకుంటే ఇంకా వైసీపీ పార్టీకి జీవం ఉంటుందా లేదా, వైసీపీ పార్టీ ముందుకు కొనసాగుతుందా లేదా అని క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. ఆల్రెడీ వాళ్ళు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పడం జరిగింది. కాకపోతే దానికి పార్టీకి సంబంధించిన ఓటర్ల జాబితాలోనే ఆ ఓట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయని ఒక ఆందోళన అందరిలో కూడా నెలకొంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ పార్టీ ఓడిపోయినప్పటికీ 11 సీట్లు అప్పట్లో వచ్చినప్పటికీ 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. సో ఖచ్చితంగా అదంతా కూడా మనం చూసుకుంటే ప్రజల్లో మాత్రం మంచి బలం ఖచ్చితంగా ఇక్కడ జగన్ పార్టీకి ఉందని చెప్పుకోవచ్చు. సో మరి 40% ఓటింగ్ ఉన్నప్పుడు సో ఇక్కడ వాళ్ళు ఎన్నికలుగా దూరంగా ఉన్నప్పటికీ మరి ఆ ఓటింగ్ శాతం అంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి వెళ్తుంది? సో ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు మాత్రం చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే గ్రాడ్యుయేషన్స్ కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎవరిని ఎన్నుకుంటారో, ఎవరికి ఓటు వేస్తారో, అయితే దీనికి అన్నిటి కూడా ఈ ఎన్నికలకు సర్వం కూడా సిద్ధమైపోయింది. సిద్ధమైపోయిన తర్వాత ఓన్లీ ఎన్నికలు మాత్రమే మిగులున్నాయి. ప్రచారం కూడా అయిపోయింది. మరి ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ పార్టీ గెలుస్తుంది, ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా గెలుపొందుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అనే విధంగా కూడా అందరూ ఫిక్స్ అయిపోయినప్పటికీ కొంత మేరకు అనుమానాలు అందరిలో కూడా వస్తున్నాయి. సామాన్య ప్రజల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడి దగ్గర కూడా ఇదే అనుమానాలు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఓకే, మరి ఈ సైలెంట్కి కారణం ఏంటి? వెనకాల ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. తను ఒక్కసారి ఒక నెల రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ తర్వాత రోజు మాత్రం ఏదో ఒక బిగ్ ట్విస్ట్తోని వస్తూ ఉంటారు. అంటే ఇన్ని రోజుల పాటు మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ అసెంబ్లీకి రాకపోయినప్పటికీ సడన్గా మొన్న వచ్చి ఎంత బీభత్సం సృష్టించారో, ఇక్కడ గవర్నర్ మాట్లాడుతున్నప్పటికీ కూడా విలువ ఇవ్వకుండా పేపర్లు చించేసి అక్కడే అంత గోల చేశారు. సో అదే విధంగా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే విధంగా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే పాదయాత్ర అంటున్నారు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తా అంటున్నారు, వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నారు. అదేవిధంగా శాశ్వతంగా నేను అసెంబ్లీకే వెళ్ళను, బయట ఉండి ప్రజల్లో నుంచే నేను మాట్లాడతాను, వాళ్ళ గురించి పోరాటం చేస్తానని చెప్తున్నాడు. సో మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొత్త అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మరి ఈయన మౌనానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి.